చాలామంది గడిచిన కాలం గురించి ఆలోచించి బాధపడుతున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడుతున్నారు. గతము, భవిష్యత్తు అంటూ ఈరోజు ఆనందంగా బతకలేకపోతున్నారు కదా. వాక్యంలో ఒక మాట ఉందండి, రేపటి గురించి చింతపడకుడి అని. ఎందుకంటే ప్రతి ఉదయము దేవుడు మానవుని మీద తన కృపని నూతనముగా ఉదయింపచేస్తారు. చూడండి, ఇశ్రాయేలులకు విశ్రాంతి దినము తప్ప ప్రతిరోజు పరలోక మన్నా దేవుడిచ్చాడు కదా. మనము కూడా బాధలో అయినా కష్టములో అయినా ప్రతిరోజు దేవుని వైపు చూడాలి. బాధపడుతూ భయపడుతూ ఉంటే దేవుని కృప పొందుకోలేము కదా. గతం మారదు, భవిష్యత్తు మన చేతుల్లో లేదు, కానీ ఈరోజు మన చేతిలో ఉంది. అది దేవుని చిత్తంగా మార్చుకుందాం. నిన్నటి బాధలో కాదు, రేపటి భయములో కాదు, ఈరోజు దేవునితో ఆనందంగా జీవిద్దాం మిత్రమా.